హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. ఎంజీ సైబస్టర్. సో ఇది ఫస్ట్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ విత్ బటర్ఫ్లై డోర్స్ అని కూడా అంటాము. సో ఒక్కసారి మరి ఈ కారు ఎందుకు పర్చేస్ చేశారు ఏంటి అనేది సార్ నుంచి అడుగుదాం. హాయ్ సార్. హాయ్. ఒక్కసారి మీ పేరు చెప్పరా, ఇంట్రొడక్షన్. నా పేరు సామ తేజ్పాల్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? ఐఎమ్ యూస్ రిటర్న్ ఎన్ఆర్ఐ. ఐ యూస్ టు వర్క్ ఫర్ టెక్ మహీంద్రా అండ్ సియాటల్, వాషింగ్టన్. ఓకే, ఇది ఎప్పుడు సార్ పర్చేస్డ్? లెస్ దెన్ అ వీక్ అండి. ఓకే, కిలోమీటర్స్ ఈ వీక్లో ఎక్కడికి వెళ్ళారు? ఐ కుడ్ క్లాక్ ఓన్లీ 300 kilometers. ఓన్లీ 300 అంతే. ఓకే, అంటే ఇది స్టాండర్డ్ వేరియంట్గా వస్తుంది, సింగిల్ వేరియంట్? ఎస్ అండి. ఇన్ ఇండియా వీ ఓన్లీ హ్యావ్ ఆల్ వీల్ డ్రైవ్. ఓకే, కానీ వేరాజ్ దీని బర్త్ కంట్రీ యూకేలో అయితే దేర్ ఆర్ బోత్ ఫ్రంట్ వీల్ అండ్ రియర్ వీల్ డ్రైవ్. ఓకే సార్, ఫస్ట్లీ ఎంజీ వాళ్ళు ఫస్ట్ టైం ఈ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ కార్ని మన ఇండియాకి తీసుకొచ్చారు. అవునండి. సో మీ దగ్గర ఆల్రెడీ ఆ పెట్రోల్ డీజిల్స్ అన్ని ఫండ్ తీసుకుంటున్నారు. Yes, ఫార్చునర్, తార్, ఎలక్ట్రిక్ ఉన్నారు. సో దీనికి రావడానికి రీజన్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి మీకు? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఈ కార్ తీసుకోవడానికి ముందు సరిగ్గా 6 నెలల కింద నేను ఎంజీ విన్సర్ తీసుకున్నాను. ఓకే, ఇన్ఫ్యాక్ట్ నేను 6 months కిందనే ఈ కార్ డ్రైవ్ చేశాను. ఓకే. సో అందరిలానే నాకు చాలా మిత్ ఉండే అనమాట, ఒక ఎంజీ బ్రాండ్కి మనము 75-80 లక్షలు పెట్టొచ్చా అని. కానీ నా ఒక ఒపీనియన్ కంప్లీట్గా చేంజ్ అయింది. నేను విన్సర్ కొన్నాను, ఒక 6 months 8 months వాడాను. నేను అనుకున్నాను రేంజ్ డ్రాస్టికల్గా డ్రాప్ అయిపోతుంది, ఈ కార్ ఎక్కడ పడితే అక్కడ అయిపోతుంది అని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. టు మై సర్ప్రైజ్ ద కార్ ఈజ్ వే బియాండ్ ఇట్స్ కాస్ట్. అది 16 లక్షల కార్ అయినప్పటికీ దాంట్లో ఉన్న ఫీచర్స్ కానీ దాని యొక్క క్వాలిటీ కానీ చాలా బాగుండే అనమాట. రైట్. నేను ఆ కార్ 6 నెలలు వాడినాక నాకు ఎంజీ మీద నమ్మకం కుదిరినాక దెన్ ఐ కన్సిడర్ దిస్ కార్. సో దట్ వాజ్ మై ప్రీ ఫైనల్ అండ్ దిస్ వాజ్ లైక్ మై ఫైనల్. ఓకే, రైట్. సో అప్పుడు నాకు ఈ బ్రాండ్ మీద నమ్మకం కలిగింది. సో ఈ బ్రాండ్ మొదట్లో ఇండియాకి వచ్చిన కొత్తలో ఆ హెక్టర్ కార్ల క్లచ్ ప్లేట్లు పోవడము, ఎక్కడ పడితే అక్కడ పడడం జరిగింది నిజమే. కానీ వాళ్ళు కోపపోయారు టైంతో, స్టార్టెడ్ లెర్నింగ్. అండ్ ఇప్పుడు కొత్తగా వచ్చే తర్వాత లాంచ్ చేసిన కార్స్ అన్నీ కూడా ఏవైతే తర్వాత లాంచ్ అయ్యావో, అది యాస్టర్ కావచ్చు, గ్లోబ్స్టర్ కావచ్చు, ఈ సైబస్టర్ కావచ్చు, M9 కావచ్చు, ఇప్పటి వరకు 500 కార్లు అమ్మారు వాళ్ళు ఇండియా వ్యాప్తంగా. ఏ కార్ కానీ సరిగ్గా రోడ్డు పైన మంటలు అంటుకోవడం కానీ, నడి రోడ్డు పైన ఆగిపోవడం కానీ, లేదా మొరాయించడం కానీ అలా ఎప్పటికీ ఎవరికి జరగలేదు. ఆఫ్టర్ చెకింగ్ విత్ ఫెలో సైబస్టర్ ఓనర్స్, then only I've made a calculated decision that I'll go for it. ఓకే, సో విన్సర్ని టెస్ట్ చేసి సక్సెస్ అయిన తర్వాత లార్జ్ సెగ్మెంట్ ప్రైస్కి వచ్చారు. Yes. I could not afford to fail. We are spending 80 lakhs. ఓకే, అండ్ ఇంకోటి ఇది 77 kilowatts బ్యాటరీ ప్యాక్ సంథింగ్ స్టాండర్డ్గా వస్తుంది. రియల్ రేంజ్ వాళ్ళు ఎంత చెప్పారు, మీకు ఏదైనా టెస్ట్ చేశారా? ఎస్ వాళ్ళు క్లెయిమ్ చేయడము 450 to 500 అంటారు ఆన్ పేపర్. కానీ మనది ట్రాపికల్ కంట్రీ. ఏ ఎలక్ట్రిక్ కార్లనైనా కానీ దాని రేంజ్లో ఒక 20 to 25% ఎయిర్ కండిషన్కి పోతుంది. సో ఇలాంటి సమ్మర్లో మన కార్ని కూల్ చేయడానికి చాలా వరకు వోల్టేజ్ అది లాగేస్తుంది. సో సమ్మర్లో ఒక రేంజ్ వస్తుంది మనకి, వింటర్లో ఒక రేంజ్ వస్తుంది, మాన్సూన్లో ఒక రేంజ్ వస్తుంది. సో ద రేంజ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ కార్ చేంజెస్ విత్ ద వెదర్. రైట్ సార్. ఇంకోటి ఫ్యూచరిస్టిక్గా ఉంది, రోడ్ ప్రెజెన్స్ అబ్సల్యూట్లీ టాప్. అవునండి, అవును, నో డౌట్ ఎట్ ఆల్. బట్ ఒకటి ఏంటంటే చాలా మిస్ అయ్యేది మెయిన్గా ఎగ్జాస్ట్ నోట్. స్పోర్ట్స్ కార్ అనగానే ఎక్కడైనా కూడా మన ఇండియన్స్ ఒక స్పోర్ట్స్ కార్ వస్తుందంటే ఫస్ట్ దాని సౌండ్ వింటారు, అది ఏ బ్రాండ్ అని అంటారు. దాన్ని మిస్ అవుతున్నారా మీరు ఈ కార్లో? ఓకే, దీనికి ఒక ఫిక్స్ కంపెనీ నుంచి వచ్చిందండి. వెన్ యూర్ డ్రైవింగ్ ద కార్ యూ విల్ గెట్ అన్ ఇన్బిల్ట్ ఎగ్జాస్ట్. మన స్పీకర్స్ నుంచి ఎగ్జాస్ట్ వస్తుంది. సో ద డ్రైవర్ విల్ ఎక్స్పీరియన్స్ దట్ రోరింగ్ సౌండ్. బయట వాళ్ళు వినాలంటే థార్ అనే కంపెనీ నుంచి వస్తుంది. చాలా మంది ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకుంటున్నారు, ఒక 50-60,000 వస్తుంది. నాట్ జస్ట్ దిస్ కార్ అండి, ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ ద కౌంటర్ పార్ట్స్, మీరు మర్సిడీస్ ఉండనివ్వండి, BMW ఉండనివ్వండి, చాలా వరకు పర్ఫార్మెన్స్ కార్స్ ఏవైతే మార్కెట్లో ఉన్నాయో, 2 కోట్లకి 3 కోట్లకి అమ్ముడుపోయే కార్లు ఏవైతే ఉన్నాయో వాటిలో దేంట్లో కూడా BS6 నార్మ్స్ కానీ, Euro 5-6 నార్మ్స్ కానీ, కెఫే నార్మ్స్ కానీ దే ఆర్ నాట్ అలవింగ్ అ రియల్ ఎగ్జాస్ట్. ఆ కార్లలో వచ్చేది కూడా స్పీకర్ ఎగ్జాస్ట్ మాత్రమే. ఆ విషయం చాలా మందికి తెలీదు. ఆ స్పీకర్ ఎగ్జాస్ట్ అయితే మనము పెట్టుకోవచ్చు కదా. సో ఇట్ డజంట్ మ్యాటర్ అండి ఇఫ్ యూఆర్ డ్రైవింగ్ అన్ ఐస్ ఇంజిన్ ఆర్ అ డీజిల్ ఇంజిన్ ఆర్ అన్ ఎలక్ట్రిక్ ఇంజిన్. ఇట్స్ ఆల్ అబౌట్ ద అవుట్పుట్. This is a 500 bhp car what I'm driving. It's an all-wheel drive and it goes 0 to 100 in 3 seconds. So this car is as good and as fast as Naga Chaitanya Garu's GTR.
So this is much faster than that. రైట్, అంటే 5 crores Lamborghini Yes, and GT3 it's RS కంటే కూడా ఆల్మోస్ట్ టచ్ అవుతుంది 700 Newton meters టార్క్ తో. సో ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది ఫిగర్స్ అక్కడ. టాప్ స్పీడ్ దీంట్లో లాక్ పెట్టారు 200కి. సో మీరు ఎప్పుడైనా ఎంత టచ్ చేశారు? ఇప్పుడు 300 kilometers టాప్ స్పీడ్ ఎంతవరకు టచ్ అయింది? Yeah, to answer this question, I'm a very responsible driver. So after 150, any roadster would float under this being a convertible top. సో దీంట్లో ఉన్నట్టు ఏరోడైనమిక్స్ వేరే కార్స్ ఏవైతే ఉంటాయో ఎస్ క్లాస్లో ఉన్నట్టు ఆడీ ఏసీలో ఉన్నట్టు దీంట్లో ఉండదండి. ఆ కన్వర్టబుల్ టాప్ ఇస్ ఏ కన్వర్టబుల్ టాప్. దానికి సాఫ్ట్ టాప్ ఉంటుంది కదా మనకి. రైట్, అవును. సో దాని నుంచి మనం ఎంత కాదన్నా ఎంతో కొంత సౌండ్ టర్బులెన్స్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ఫార్ బెటర్ దెన్ మై థార్. మై థార్ ఈజ్ ఆల్సో సాఫ్ట్ టాప్ కన్వర్టబుల్. ఐ లవ్ కన్వర్టబుల్ కార్స్. ఓకే, దాంతో కంపేర్ చేస్తే దీంట్లో ఉన్న రిఫైన్మెంట్ లెవెల్స్ మీకు 100-150లో కూడా ఎలాంటి సౌండ్ రాదు. బట్ బియాండ్ 120 అంటే ఏదైతే మన గవర్నమెంట్ మనకి డిసైడ్ చేసిందో 120 స్పీడ్, దాన్ని దాటి వెళ్తే మనకు కొంచెం మనకి కొంచెం ట్రెంబ్లింగ్ అనిపిస్తుంది. అండ్ దట్ ఈస్ ద టైమ్ వెర్ యూ హ్యావ్ టు స్టాప్, వెర్ యూ హ్యావ్ టు కామ్ డౌన్, వెర్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ద బ్రీజ్. ఓకే సార్, ఇంకోటి దీని సస్పెన్షన్ సెటప్ అంటే లో ప్రొఫైల్ టైర్స్ ఉన్నాయి, ఫ్లాట్ టైర్స్. అవును. బట్ ఏంటి అంటే హార్డ్గా అనిపిస్తుంది సస్పెన్షన్ మన ఇండియన్ రోడ్స్, ఎస్పెషల్ హైదరాబాద్ రోడ్స్, మీరు ఉండే ఏరియా కానివ్వండి, ఎలా ఫీల్ అవుతారు దీంట్లో? ఓకే అండి, దిస్ కార్ లైక్ ఎనీ అదర్ జర్మన్ కార్, ఇట్ కమ్స్ విత్ ద పిరిలీ టైర్స్. దీస్ ఆర్ లైక్ రియలీ గుడ్. ఎలాంటి రోడ్ కండిషన్స్లోనైనా కానీ అది బాగా తీసుకోగలుగుతుంది, బంప్స్ కానీ ఏదైనా కానీ. దానికి ఆ రోడ్ నైస్ అబ్జార్ప్షన్ లెవెల్స్ కూడా మంచి రేటింగ్ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ టైర్స్. రైట్. సో ఈ టైర్స్ చాలా వరకు మనకి ఆ కంఫర్ట్నెస్ అనేది ఇస్తుంది. సస్పెన్షన్తో పాటు మనం వాడే క్వాలిటీ ఆఫ్ టైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వీళ్ళు మంచి టైర్స్ ఇచ్చారు. రైట్. ఆన్ రోడ్ ఎంత వచ్చింది అన్నారు సార్ ఇది? నేను కొన్న తదుపరి ఒక 2-3 రోజుల్లోనే 13 లక్షల దాకా పెరిగిందండి కార్. ఐ బాట్ ఇట్ ఆన్ లైక్ March 31st itself ఫర్ ఆల్ ద బెనిఫిట్స్. నౌ ఇట్ ఇస్ 88 lakhs. When I bought it, it was only like 74-75. ప్రైజెస్ రైజ్ అయినాయి. April 1st నుంచి చాలా లగ్జరీ కార్స్ పెరిగాయండి, దీన్ని కూడా అలాగే పెంచారు. రైట్. సో ఇంకోటి ఇప్పుడైతే ఈ బటర్ఫ్లై సూసైడ్ డోర్స్ అయితే రావట్లేవు. అవును, అన్నీ క్లోజ్ అయిపోయి వచ్చేది ఏదో BMW దాంట్లో, అది కూడా చాలా ఎక్కువ ప్రైస్ పెట్టాలి ఇప్పుడు ఇట్లాంటి డిజైన్ రావాలంటే. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి ఇండియాలో ఇలాంటి సిస్టమ్. బట్ 80 lakhs బడ్జెట్లో ఇలాంటి డోర్స్ వస్తున్నాయి. డెఫినెట్లీ ఇట్స్ తీసుకోవచ్చు, అవునండి, ప్రాబ్లం లేదు. బట్ మన ఇండియన్ రోడ్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాల్లో కానివ్వండి ఎక్కడైనా పార్క్ చేసినా కూడా ఇబ్బంది అవుతుందా? అంటే ఓపెన్ అండ్ క్లోజింగ్ టైంలో చూడడానికి బాగుంటుంది, బట్ సైడ్కి తగులుతుందేమో అని. సో నేను నా ఫ్రెండ్ మాకు ఒక సైబర్ స్టేక్ గ్రూప్ ఉందన్నమాట. సో మా కార్స్ పక్క పక్కన పెట్టి అలా చేసాము. ఒకసారి ఏమైందంటే తన కార్ నా కార్ ఆల్మోస్ట్ పక్కకు పెట్టాము. సో నా కార్ డోర్స్ తన కార్ డోర్స్ ఒకేసారి ఓపెన్ చేసాం. దే వర్ ఆల్మోస్ట్ అబౌట్ టు హిట్. మేము అనుకున్నాం ఇంకా అయిపోయిందిరా బాబు అనుకున్నాం, కానీ వాళ్ళకి సెన్సర్స్ ఉంటుంది. వెన్ ఇట్స్ అబౌట్ టు టచ్ సంథింగ్ ఇట్ విల్ స్టాప్ ఇట్ ఇట్ సెల్ఫ్ అనమాట. సో ఇక్కడ ఒక చిన్న పాప దిగినప్పుడు కానీ, మన పెట్ దిగినప్పుడు కానీ, మన ఇంట్లో పెద్దవాళ్ళు దిగినప్పుడు కానీ, ఇఫ్ ఇట్ ఆల్ వాళ్ళు పొరపాటున కాళ్ళు తీయడం లేట్ అయినా కానీ, వాళ్ళ చేయి తగిలినా కానీ ఆ సెన్సర్ అనేది తన పని చేసేసుకుంటుంది. సో మనకు ఆ టెన్షన్ లేదు. సార్ ఇంకొకటి ఒక కాన్ అని అనుకోవచ్చా? నేను స్టడీ చేసిన ప్రకారంగా ఇప్పుడు ఇది సాఫ్ట్ టాప్ క్లోజ్ అంటే అన్నీ ఉంటుంది. బట్ వర్షం పడిన టైంలో మనం ఓపెన్ చేసి బై మిస్టేక్ వెళ్తే ఆటోమేటిక్గా రెయిన్ సెన్సింగ్ క్లోజింగ్ అనేది లేదు, ఒక ఫ్యూచర్ మిస్ అయింది అని అనుకోవచ్చా? అది దిస్ కార్ ఇస్ డ్రివెన్ మెజారిటీ బై సాఫ్ట్వేర్ అండి. సో వాళ్ళు ఏవైతే ట్వీక్స్ ఉన్నాయో వాళ్ళు అప్డేట్స్లో వాళ్ళు ట్యాకిల్ చేస్తామని చెప్పారనమాట. సో అది సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు ఈ చిన్న చిన్నవి ఏవైతే గ్లిచెస్ ఉన్నాయో దట్ విల్ బి డన్ బై ద సాఫ్ట్వేర్. ఈవెన్ ఇప్పుడు మనం పవర్ లాక్ చేయగానే విండోస్ తెరుచుకుంటాయి. అదేముందండి ఆ సాఫ్ట్ టాప్ కూడా వాళ్ళు ఒక చిన్న కోడ్ రాశారంటే అది కూడా క్లోజ్ అయ్యేటట్టు పెట్టేసుకుంటారు. రైట్. అదే అది ఒక్కటి మిస్. చాలా వరకు ఇన్సిడెంట్ కూడా జరిగాయి, వర్షం కొద్ది మర్చిపోయి వెళ్ళి వర్షం పడి ఇలాంటి ప్లేసెస్ లో. సో అదొకటి రెయిన్ సెన్సింగ్ ఆటో క్లోజింగ్ ఇస్తుంటే చెప్పాలంటే అండి, వీ లివింగ్ ఇన్ అ ట్రాపికల్ కంట్రీ లైక్ ఇండియా, 95% ఆఫ్ ద టైమ్ వీ వోంట్ ఓపెన్ ద టాప్ అండి. టాప్ ఓపెన్ చేసి నడపడం అనేది ఆ దసరా నుంచి సంక్రాంతి వరకు ఆ 3 months మాత్రమే మనకు ఆ టాప్ ఓపెన్ చేసుకునే సౌలభ్యం ఉంటుంది. కరెక్ట్. పుట్టప్పుడు మనం ఓపెన్ చేసామా సమ్మర్ రెయినీ రెండు మనం ఇంకా సలూన్లోకి వెళ్ళి ట్యాన్ ప్యాక్లు వేసుకోవడమే. రైట్. సార్ మీరు దీనికి తీసుకోవాల్సిన కేర్ అంటే ఈ 1 weekలో సిరామిక్ కానీ పీపీఎఫ్ కానీ చేయించారా? నేను ఐ వాజ్ యాక్చువల్లీ వెయిటింగ్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అండ్ పూజ అండి, అది అవ్వగానే చేయించుతానండి. ఓకే. ఎందుకంటే నేను యాజ్ ఎ పీడిఐ చేస్తుంటే కదా, బర్డ్ మార్క్స్ అనేవి ఉన్నాయి. అవును. సో ఇట్స్ ఎ వెరీ డేంజరస్, బర్డ్ మార్క్స్ అనేవి చాలా చాలా డేంజరస్ ఈ కార్. ఎస్ అండి, రైట్ నౌ ఐఎమ్ కన్సిడరింగ్ సెరమిక్ అండ్ గ్రఫైన్ కోటింగ్ అండి. మేబీ ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఐ వుడ్ కన్సిడర్ అ కలర్ పీపీఎఫ్ బికాస్ ఇట్స్ బీయింగ్ ఎ స్పోర్ట్స్ కార్. కొన్ని రోజుల తర్వాత ఐ మైట్ కన్సిడర్ yellow or blue.
రైట్ సార్. ఇంకొకటి బూట్ స్పేస్, యాక్చువల్గా ఇలాంటి స్పోర్ట్స్ కార్లో బూట్ స్పేస్ అనేది ఇవ్వడం చాలా రేర్, దీనికి ఇచ్చారు. ఒక్కసారి మాకు చూపియ్యరా? యా, ఇట్స్ అ గుడ్ ఐడియా. మనం ఈజీగా ఒక 3 to 4 క్యారీ బ్యాగ్స్ వచ్చేస్తుందండి. ఓకే. సో ఇట్ కేమ్ విత్ ద చార్జర్. దిస్ ద సేమ్ చార్జర్ విచ్ ఇస్ యూజ్డ్ ఇన్ ఎంజీ విన్సర్ అండ్ ఇదే చార్జర్ మనము టాటా నెక్సాన్ కి వాడచ్చు, మహీంద్రా XC60 అందరికి వీడే సప్లైర్ అనమాట. ఎగ్జికామ్ కిలో వాట్స్ ఎంత ఇచ్చారు? ఇది 7.7 అండి, స్టాండర్డ్. ద సేమ్ థింగ్ వాట్ ఐవ్ గాట్ ఫర్ విన్సర్. ఓకే. ఇట్ విల్ టేక్ లైక్ అరౌండ్ 11 to 12 hours. నైట్ పెట్టేసి పొద్దున్న లేసేసరికి 100% అయిపోతుంది. ఓకే. బట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ కార్తో కొంచెం కష్టమే. ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది కదండి, ఆప్షన్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. వి ఆల్వేస్ హ్యావ్ ఫాస్ట్ ఛార్జింగ్. అన్ని కార్స్ ఉంటుంది, దీనికి కూడా ఉంటుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. అది ఎన్ని అవర్స్ అని చెప్పారు సార్ మామూలుగా? కానీ ఇట్స్ నాట్ రికమెండెడ్ అండి. ఎగ్జాక్ట్లీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్ నాట్ రికమెండెడ్ అన్లెస్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. మీరు అన్నారు కదా మీరు బెంగళూరుకి వెళ్ళినప్పుడు, గోవాకి వెళ్ళినప్పుడు అని, అలాంటి సందర్భాలలో మాత్రమే ఐ వుడ్ యూజ్ ఇట్. ఈవెన్ నా విన్సర్ కొన్ని ఆల్మోస్ట్ 7 months అవుతుంది. ఐ క్లాక్డ్ 10,000 kilometers. ఇంతవరకు నేను ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టలేదు. Okay. It's a very good practice. If you want to keep the car, never go for fast charging. Okay. Fast charging is like a fast food to the car. Seriously. Battery health మీద ఎఫెక్ట్. Yes, it's like a fast food. What would happen if you eat the fast food? అండ్ ఇంకోటి సార్, ఇది రెగ్యులర్ MG షోరూమ్స్ లో అయితే సేల్స్ లేదు, సెలెక్టెడ్ అవునండి లాంచ్ చేశారు. మొత్తం తెలంగాణలో ఒకటే షోరూమ్ ఉంది. సో వాళ్ళ ఆఫ్టర్ సేల్స్ అండ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? ఈ కార్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సర్వీస్ అవసరం లేదండి. దీనికి బ్యాటరీకి అయితే మనకి 10 years వారంటీ ఉంది. దీనికి ఏముంటుందండి, జస్ట్ టైర్స్ చేంజ్ చేసుకోవడము, ఎప్పుడో ఒకసారి ఆ డిఫరెన్షియల్ కూలెంట్లు మార్చుకోవడం. దెర్ ఇస్ నో మెయింటెనెన్స్. 10 years వరకు స్ట్రెస్ ఫ్రీ అంతే. సార్ ఇంకొకటి, డ్రైవ్కి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ లాగా ఒక 2 options. ఓకే డన్. ఇప్పుడు 80 lakhs బడ్జెట్ లో మీకు ఇది ఉంది, అండ్ అదర్ హ్యాండ్ మీకు BMW Z4 ఉంది, ప్రీ ఓన్ కార్ ఎగ్జాంపుల్. ఏ పిక్ చేసుకుంటారు ఇప్పుడు? నేను Z4 కొనాలని చాలా ట్రై చేశానండి. దెర్ వాజ్ ఓన్లీ లైక్ 1 or 2 cars లెఫ్ట్. ప్రీ ఓన్ కార్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వారంటీ చాలా వరకు ట్రాన్స్ఫర్ అవ్వదండి. ఇప్పుడు ఈ కార్ కూడా ఫస్ట్ ఓనర్కి ఇచ్చే వారంటీ వాడు సెకండ్ ఓనర్కి ఓనర్కి ఇస్తారా ఇవ్వరా అంటే ఇట్స్ ఎ కంపెనీ డిస్క్రిప్షన్. ఎగ్జాక్ట్లీ. ఒక లగ్జరీ కార్ కానీ స్పోర్ట్స్ కార్ కానీ మనకు వారంటీ లేకుండా నడపడం అంటే అది మనము దేవుడికి దండం పెట్టుకోవడం తప్ప ఇంకోటి ఏమి ఉండదు. సో మీకు ఒక్కసారి ఏదైనా ఒక పార్ట్ పోయింది అంటే, అపార్ట్ ఫ్రమ్ ద కాస్ట్, ద కార్ విల్ సిట్ ఇన్ ద వర్క్ షాప్ ఫర్ 2-3 months. ఇప్పుడు ఆన్ గోయింగ్ వార్ వల్ల మా ఫ్రెండ్ వాళ్ళ Audi S5 కానీ అవి కానీ ఇవి కానీ ఆ పెయింట్ కోసం ఒక చిన్న స్పేర్ పార్ట్ కోసం 2 నెలలు 3 నెలలు 4 నెలలు ఉంటుంది. రైట్. సో అండ్ దీని వారంటీ ఏమి ఇచ్చారు సార్ కంపెనీ? బ్యాటరీ వారంటీ లైఫ్ టైం అండి, లైఫ్ టైం. అండ్ ఈ కార్ మీద మనకి ఒక 3 to 5 years ఉంటుంది, అండ్ ఇట్ కెన్ బి ఎక్స్టెండబుల్ అప్ టు 10 years. ఓకే. అండ్ సెకండ్ ఓనర్కి వెళ్తే ఒకవేళ సేల్కి వెళ్తే తగ్గిపోతుందని ఏదైనా ఉంటుంది? అవునండి, బ్యాటరీ లైఫ్ టైం వారంటీ అయితే సెకండ్ ఓనర్కి రాదు. ఓకే. చాలా కంపెనీస్ ఇవ్వట్లేదు, నాట్ జస్ట్ దిస్ కంపెనీ. రైట్. ఇట్ ఈస్ అంబిగ్యూస్. కొందరు ఉంటుందంటారు, కొందరు ఉండదంటారు. మనం చెప్పలేం, అది మనం క్లెయిమ్కి వెళ్ళేదాకా కూడా మనకు తెలియదు ఏం జరుగుతుంది అనేది. రైట్. సో సాధారణంగా మేము విన్సర్లో కూడా కొన్ని గ్లిచెస్ లాంటివి అబ్జర్వ్ చేస్తాము, ఓనర్షిప్ రివ్యూలు అడుగుతుంటాం. బట్ ఈ ప్రీమియం సెగ్మెంట్ కార్లో ఏమైనా ఇప్పుడు ఈ 1 week లో గ్లిచెస్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఈ కార్లోనండి లేదండి. ఈ కార్లో ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో, ఆ యూజర్ ఇంటర్ఫేస్లో ర్యామ్ చాలా మంచిది ఉండడం వల్ల మనకి ఆ ల్యాగ్ కానీ అలా స్టాగ్నెంట్ అయిపోవడం కానీ అలాంటిదైతే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంతవరకు. అండ్ దీంట్లో కంప్లీట్గా కూడా వాడు హీ డి నాట్ గివ్ ఆన్ టచ్ స్క్రీన్. ఈ కార్ యొక్క AC కంట్రోల్స్ కానీ అవన్నీ కూడా ఇట్ ఈస్ లైక్ సెమీ అనలాగ్ అండ్ డిజిటల్, అండ్ ఇట్స్ వెరీ గుడ్. డ్రైవ్ చేసి కూడా కొంచెం yes అండి, you will not miss the pleasure of pressing the buttons. ఇంకోటి, అదర్ దెన్ లుక్స్ అయితే ఆబ్వియస్లీ ఎక్సలెంట్ ఉన్నాయి. మీకు ఇంకేం నచ్చింది ఈ కార్లో? నాకు ఈ కార్లో నచ్చింది ఏంటంటే అండి, ఇప్పుడు మన ఇండియాలో అమ్ముడుపోయే కారు మీరు Z4 ఎగ్జాంపుల్ ఇచ్చారు. Z4 ఏదైతే ఉందో తక్కిన దేశాలలో, ఫస్ట్ వరల్డ్ అండ్ సెకండ్ వరల్డ్ కంట్రీస్లలో ఇట్ ఈస్ సోల్డ్ ఫర్ లైక్ $60,000-$70,000. అంటే సుమారు కన్వర్షన్ చేసుకుంటే 50 lakhs లో తయారవుతుంది ఆ వెహికల్. ఆ వెహికల్ ఇండియాకి వచ్చేసప్పటికి 100% ట్యాక్స్, అదొక 50 lakhs. మళ్ళీ రోడ్ ట్యాక్స్ అదొక 25%. అంటే మనం 50 లక్షల బండికి 70 లక్షల రోడ్ ట్యాక్స్ కట్టి మనం రోడ్ మీద తిప్పుతున్నాం. అది లీటర్కి ఎంత ఇస్తుంది? 3 లేక 4 రియాలిటీలో. ఈ కార్కి వచ్చేటప్పటికి ప్రస్తుతానికి కొత్త బయర్స్ని ఈవీ వైపు మళ్లించడానికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి
ఇన్సెంటివ్ ఇస్తున్నారు, సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణలో అండ్ ఆంధ్రాలో ఉందా సార్? ఉంది. రోడ్ ట్యాక్స్ లేదండి, అదొకటి మనకి 20 లక్షలు మిగిలిస్తుంది. అండ్ ఇంపోర్ట్ ట్యాక్స్ లో కూడా జిఎస్టీలో కూడా చాలా మినహాయింపు ఉంది, అందుకే మనకి కార్ అయితే తక్కువ దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఇది లిమిటెడ్ టైం, మేబీ 27 తర్వాత రోడ్ ట్యాక్స్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఎంజీ కూడా ఫ్యూచర్ లో ఈ కార్ ని ఎక్స్క్లూజివ్ చేద్దాం అనుకుంటున్నారు. నౌ యూ కెన్ గో టు ద షోరూమ్ అండ్ జస్ట్ ఆర్డర్ ఇట్. కానీ ఫ్యూచర్ లో అలా కాదు, ఆర్డర్ చేస్తాం, మనం ఆర్డర్ చేసి ఎక్స్క్లూజివ్ గా మనము స్పెసిఫికేషన్ సెలెక్ట్ చేసుకొని రావాలి. అంటే ఒక 1 year తర్వాత ఈ కార్ మీకు రావాలి అంటే యూ హావ్ టు వెయిట్ 6 to 8 months. ఇలా వెళ్ళి కొనడానికి లేదు. ఇక్కడ మాలాగా కొంచెం డేర్ చేసి కొనేవాళ్ళు వీఆర్ ఎంజాయింగ్ ద ఎర్లీ మూవర్ అడ్వాంటేజ్. కరెక్ట్. ఓకే చలో సార్, ఒక చిన్న డ్రైవ్ వెళ్దాం, మిగతా క్వశ్చన్స్ డ్రైవ్ అయితే. ఓ షూర్ అండి, ఐ లవ్ టు టేక్ ఇట్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి ఏరియాలో కూడా ఐఎమ్ ఈజీలీ ఏబుల్ టు నావిగేట్ ఇన్ హైదరాబాద్ రోడ్స్. ఎగ్జాక్ట్లీ అదే అడుగుదాం అనుకున్నాను. మెహందీపట్నం అత్తపు ట్రాఫిక్, ఆ రోడ్స్ మెయిన్ గా. అండ్ టోలీ చౌకీ, ఐ పాస్ టు టోలీ చౌకీ ఆన్ ఎవ్రీ డే. మెహందీపట్నం, టోలీ చౌకీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇస్ మై డైలీ రౌట్. ఓకే. బట్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు నావిగేట్. కంపెనీ ఇచ్చిన గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత చెప్పింది సార్? వాళ్ళు ఇవ్వడము 113 ఇచ్చారండి. ఓకే. అంటే మీరు లగ్జరీ కార్స్ చూసుకుంటే ఆడి S5, A6 ఇవన్నీ కూడా అవి కూడా అంతే 117 అంత ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ క్లోజ్ బై, నాట్ దట్ బ్యాడ్ దో. బట్ ఎయిర్ సస్పెన్షన్ ఇచ్చి బెటర్, బట్ మళ్ళీ కాస్ట్ పెరిగిపోతుంది. అంటే ఎయిర్ సస్పెన్షన్ కూడా ఇట్స్ నాట్ వెరీ రిలయబుల్ అండి. మీరు ఆడి చూస్తే ఆ ఎయిర్ సస్పెన్షన్ వల్ల సగం నాశనం అయింది ఆ బ్రాండ్. బెలూన్స్ ఓకే ఫెయిల్ అవ్వడం. ఎస్ 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 మన రోడ్స్ కి ఎయిర్ సస్పెన్షన్ ఇస్ నాట్ వైబుల్ అండి. రైట్. ఇప్పుడు చూడండి, ఇది చాలా పెద్ద పాత్ హోల్. కంపేర్ టు ఆల్ ఆఫ్ ద కార్స్ దిస్ కార్ కెన్ ఈజీలీ సర్ఫ్ ఇట్. బట్ సీరియస్లీ ల్యాంబోలో కూడా ఈ స్క్రీన్స్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి లేదు సార్. yes అండి, yes, ఈ ప్రైసింగ్ లో ఇవ్వడం 4 screens. yes yes yes. బట్ మొత్తం డ్రైవర్ ఓరియంటెడ్ కార్ కదా సార్. అవునండి, దిస్ ఇస్ లైక్ అ కాక్పిట్ అండి. రైట్. ఎగ్జాక్ట్లీ. నాకు ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ పైలట్. సో ఒక ఏవియేటర్ కి కాక్పిట్ ఎలా ఉండాలో అలాగే ఉంటుంది అనమాట. ఓకే. రైట్. మీకు చెప్తున్నా కదండి, యు ఆర్ గెటింగ్, I can't do it. you are getting a supercar experience at a very fractional cost, a very 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 fractional cost. Right. And that too, the whole credit goes to the Indian and state governments అండి. వాళ్ళు మనకి ఇన్సెంటివ్ ఇస్తున్నారు. మీరు చూడండి, ఈ రోజుల్లో ఒక ఫార్చునర్ కూడా మనకు 60 లక్షలు అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ట్యాక్సెస్. ఎగ్జాక్ట్లీ 60 లక్షలకి మనం ఫార్చునర్ కానీ ఏదైనా వెహికల్ కొంటే వీ కెనాట్ కంపేర్. ఇట్స్ నాట్ అన్ యాపిల్ టు యాపిల్ కంపారిజన్. బట్ మనీ మనకి సెకండ్ హ్యాండ్ కార్ కొనడం, నాకు సెకండ్ హ్యాండ్ ఉండేనండి. ఐ హ్యాడ్ అన్ SLK 350. ఓకే. కానీ మనము అలాంటి సూపర్ కార్స్ కొంటే ఇప్పుడున్న ఎథనాల్ బ్లెండింగ్ రూల్స్ వల్ల మీకు హై ఆక్టేన్ 100 పైన ఆక్టేన్ పెట్రోల్ దొరకడం అనేది ఇట్స్ అ ఛాలెంజ్. మనకు బంకుల్లో దొరకడము, వాళ్ళు ఒక్కసారి ఇది కాదు అది కాదు అని చెప్పి అమ్మేస్తారు. సార్ మొన్న మీరైతే బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు పెట్రోల్ దొరికిన టైంలో. యా అండి, 2 electric cars at home and oh my god, easily. Yeah, it was a dream. Piece of cake. Yeah, 3 seconds. Yeah, 3 seconds and you can touch 100 and crazy. బట్ ఈ విండ్షీల్డ్ కూడా ఆల్మోస్ట్ విండ్ బ్లాస్ట్ ని కవర్ చేస్తుంది సార్. ఓపెన్ టాప్ ఉన్నా కూడా చూడండి, మనం టాప్ ఓపెన్ చేసి ఎంత సేపు అయింది, ఆయన ఏసీ వస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ. యాజ్ ఎ వాల్యూ ఫర్ మనీ ఈ టైంలో రైట్ టైం ఇస్ వాల్యూ ఫర్ మనీ. 1 year లో అయితే మళ్ళీ ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. 27,000 ట్యాక్సెస్ ఎంత పెడతారో తెలియదు, వెహికల్ ప్రైజెస్. మన ఇండియా ఇస్ నాట్ అ ఫీచర్ ఓరియంటెడ్ కంట్రీ అండి. ఇప్పుడు చూడండి, నేను ఎప్పుడు కార్ స్టార్ట్ చేసినా ఐ ఆల్వేస్ టర్న్ ఆఫ్ ద అడాస్. ఓకే. నాట్ జస్ట్ దిస్ కార్ అండి, చాలా మంది అడాస్ ఓనర్స్ రైట్ వెహికల్స్ తీసుకున్న వాళ్ళు అడాస్ కి డబ్బులు కట్టినప్పటికీ కూడా వాళ్ళు ఆఫ్ చేస్తారు. ఎందుకంటే పానిక్ బ్రేకింగ్. పానిక్ బ్రేకింగ్ ఇస్ వెరీ డేంజరస్. మీకు తెలియకుండా మీరు కార్ యాక్సిడెంట్ కి గురవుతారు. రైట్. అది ద మోస్ట్ యూజ్లెస్ ఫీచర్. ఓకే సార్. ఇంకోటి మోడ్స్ ఏమైనా ఇచ్చారా? ఎన్ని మోడ్స్? ఎస్ అండి, స్పోర్ట్స్ మోడ్ ఇచ్చారు. మన నెక్స్ట్ టైం స్పోర్ట్స్ మోడ్ వెళ్దాం. ఓకే. కానీ యూ విల్ హావ్ టు బ్రేస్ ఫర్ ద ఇంపాక్ట్. ఓకే. రెడీగా ఉండాలి. అండ్ స్పీకర్స్, ఎన్ని స్పీకర్స్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది? వాళ్ళు నాకున్న అన్ని కార్స్లో అండి, ఐ హ్యావ్ X4 అండ్ ఆల్. వీళ్ళు ఇచ్చిన ఆ బోస్ సరౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందండి, ద క్వాలిటీ ఇస్ ఎక్సెప్షనల్. మనకి ఒక మంచి ప్రీమియం మూవీ థియేటర్లో కూర్చున్న ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. ఆ వెహికల్ యొక్క అకౌస్టిక్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. ఇప్పుడు మీరు చూసారా, మీకు ఆ రేస్ సౌండ్ వస్తుంది. సో తో ఇట్ స్పీకర్ డ్రివెన్, ఇట్ విల్ డూ ద పర్పస్, ఇట్ విల్ సర్వ్ ద పర్పస్. అండ్ సస్పెన్షన్ కూడా కొంచెం ఫ్లోటీగా ఉంది, మరి అంత లేదండి, లేదు. బౌన్సీ టైప్ లో ఉంది, బాగుంది. సో ఐఎమ్ షూర్ దే హావ్ టైలర్ మేడ్ ద వెహికల్ ఫర్ Indian roads.
సో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇందులో ఫన్ వస్తుందా, BMW X4లో ఫన్ వస్తుందా? It's not compare చేయొద్దు. It's not an apple to apple comparison, but this car has been my dream car అండి. మీరు అన్నట్టు I wanted to buy Z4, Porsche, Cayman, Cayenne, ఇవన్నీ కార్స్ ఉన్నాయి కదండి. 2-3 కోట్లనే కావాలంటే. అండ్ ద ఫ్యూయల్ కాస్ట్, ఆ ఫ్యూయల్ కాస్ట్ తో మనకి ఈ వెహికల్ EMI క్లియర్ అయిపోతుంది. ఫ్యూయల్ కాస్ట్ అంటే మెయింటెనెన్స్ అండ్ సర్వీస్ మెయింటెనెన్స్ కాస్ట్, ఒక్కసారి మనం సర్వీసింగ్ పంపించామంటే 2-3 లక్షలు వెళ్ళిపోతాయి అన్నమాట. దీంట్లో జీరో మెయింటెనెన్స్. ఎస్, రోడ్ ప్రెజెన్స్ ని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనము, అంతా చూడొచ్చు ఎవ్రీవన్. ఎస్ అంటే ఒక్కటి చెప్పాలంటే అండి, వన్ థింగ్ వాట్ MG హ్యాస్ గాన్ రాంగ్ ఇస్, ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు టొయోటా వాళ్ళకి ఒక లగ్జరీ సెక్షన్ ఉంది, దే కాల్ ఇట్ లెక్సస్. హోండా వాళ్ళకి ఒక లగ్జరీ సెక్షన్ ఉంది, అవునండి, వాళ్ళు ఆ వర్టికల్ ఏమంటారు, అక్యూరా అంటారు. ఎగ్జాక్ట్లీ. నిసాన్ వాళ్ళకి కూడా ఉంది. అన్ని బ్రాండ్స్ కి ఒక సబ్ బ్రాండ్ ఉంటుంది, దట్ దే యూజ్ దట్ సబ్ బ్రాండ్ టు సెల్ ఇన్ యూరోపియన్ కంట్రీస్. ఎగ్జాక్ట్లీ. ఇన్ ద సేమ్ వే దే షుడ్ హావ్ కమ్ అప్ విత్ ఎ న్యూ నేమ్. ఈవెన్ ద మారుతి వాళ్ళు లగ్జరీ కార్స్ ఏవైతుంటాయి, కొంచెం ఎక్స్పెన్సివ్ కార్స్ ఏవైతుంటాయో దే కాల్ ఇట్ నెక్సా. అట్లా వీళ్ళు MG సెలెక్ట్ కాకుండా దే షుడ్ హావ్ యూజ్డ్ అ డిఫరెంట్ నేమ్, అ డిఫరెంట్ లోగో. బట్ పబ్లిక్ ఏంది MG అనుకుంటారు ఇంకా వీటిని. సో MG అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో 20 లక్షలకు వచ్చే హెక్టర్, విన్సర్, ఆస్టర్. బట్ మారిస్ గరాజెస్ కూడా హిస్టరీ తెలియదు. ఎగ్జాక్ట్లీ అండి. బ్రిటిష్ కంపెనీ ఆ హిస్టరీ అదంతా చైనీస్ అనుకుంటారు, లేకపోతే ఇంకేదో అనుకుంటారు ఇంకా బ్రాండ్ ని. అలాంటి ఇప్పుడు టొయోటాలో గలాంజా అని వస్తుంది 8 లక్షలకి, వాళ్ళ దాంట్లో ల్యాండ్ క్రూజర్ ఇట్స్ ఆల్ ద వే అప్ టు 4-5 crores దాకా కూడా వెళ్ళిపోతుంది అందులో మంచి మోడల్ తీసుకుంటే. ఇట్స్ నాట్ ద బ్రాండ్ అండ్ యూ షుడ్ లుక్ ఎట్ ద మోడల్ అండి. సరే, ఇంకొకటి అంతా ఓకే, అన్ని ఫీచర్స్ అండ్ ఆల్ అంతా బాగుంది అంటే నాకు ఆటో డిమింగ్ అవసరం లేదని ఇవ్వలేరా, లేదంటే మిస్ చేశారా ఏంటి? మాన్యువల్ డిమింగ్ ఇవ్వడం seriously I haven't observed it అండి. Until you have told I haven't observed. Why would I even need that? Who needs an auto dimming అండి when you're opening the roof and you have a 360 degrees view? Okay, but అంటే ఇది awkward గా అనిపిస్తుంది. సింపుల్ ఒక ఓమ్ని మ్యాన్ మిర్రర్ లాగా. Oh my god, you have done the good homework అండి. See, నేను కొని ఆల్మోస్ట్ 8 to 9 days అవుతుంది, ఇంతవరకు నేను అబ్జర్వ్ చేయలేదు. కొంచెం ఆ చిన్న పని ఇందులో మిర్రర్ ఫ్రేమ్లెస్ ఇచ్చేసిన ఆటో డిమింగ్ ఇవ్వకుండా మనకి కొంచెం క్లాసీ లుక్ వస్తుండే, బట్ ఈ టిల్ట్ అనేది కొంచెం ట్రూ అండి. I think I should give this as a feedback to the company. ఎవ్రీథింగ్ బాగుంది చూడండి. Now it's in the sports mode. I've closed the top so that you would experience. ఇది స్టీరింగ్ మోడ్స్ ఇచ్చారా సార్? ఈ స్టీరింగ్ మోడ్స్ కానీ దీంతో కూడా మోడ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. Just be careful in listening to the sound and you would enjoy it. Braking is also exceptional and Brembo 4 discs piston calipers ఇచ్చారు. సో ఈ ప్రైస్ లో అసలు ఆ టైర్స్, ఆ బ్రేకింగ్, ఇంత హార్స్ పవర్ సూపర్. అండ్ ఈ డోర్స్ ఎస్పెషల్లీ సూసైడ్ డోర్స్. yes and అసలు టాప్. how many of us are fans of Narasimha movie? how many of us have envied please comment female antagonist Ramakrishna garu in her butterfly doors? It was a Toyota Sera. అప్పట్లో చిరంజీవి గారికి ఉండేది ఆ కార్. ఎగ్జాక్ట్లీ. అల్లుడా మజాక హిట్ అయినప్పుడు నేను విన్నాను అల్లు అరవింద్ గారు ఇప్పించారు వారికి ఆ కార్. so here I do not have Allu Arvind kind of Bamardi. This is what I gifted myself. ఇక్కడ C క్లాస్ వెళ్తున్నాయి, S క్లాస్ వెళ్తున్నాయి ఈ రోడ్ లో, మన శంషాబాద్ రోడ్ లో. ఈవెన్ ల్యాంబో ఓరోస్ వెళ్ళాయి, ఎవరు కూడా వాటిని చూడరు, అందరూ ఈ కారే చూస్తుంటారు. అండ్ ఈ బ్రైటన్ కలర్ తీసుకోవడం వాళ్ళు. yes అండి, yes, అది కూడా ఒకటి రోడ్ it will be very catchy to the eyes. రెడ్, ఎల్లో, వైట్ బాగుంటాయి కలర్స్. నా ఫ్రెండ్ కి ఎల్లో ఉంది. సో when we go to the auto shows he gets yellow, I get red. and మేమిద్దరము రేస్ పెట్టేసుకుంటాము, ఇద్దరం డ్రిఫ్టింగ్ లో, తన ఫ్రంట్ నేను బ్యాక్ చేస్తాము. and it will be a visual feast to the speculators. మనము సడన్ గా యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు అండి ఇట్లా ముందల హుడ్ ఇలా లేస్తుందండి. ఓకే, అది మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే వీ షుడ్ హావ్ టేకెన్ ORR. బట్ నెక్స్ట్ టైం మనం ORR లో మీకు ఆ 0 to 100 3 seconds మీకు నేను లైవ్ లో చూపిస్తాను. ఏదైనా అండి చూడండి, మనకి లైఫ్ లో ఇట్స్ ఆల్ అబౌట్ అవైలబిలిటీ కదండి. మీరు చూస్తే యాజ్ ఆఫ్ టుడే, యాజ్ యూఆర్ స్పీకింగ్ రైట్ నౌ, మొత్తం ఇండియాలో ఇవి 500 కార్లు మాత్రమే ఉన్నాయి. 500 కార్లో ఒక కార్లో మీరు నేను కూర్చున్నాం. 499 కార్స్ ఎక్కడ తిరుగుతున్నాయి, 1 కార్లో ఉన్నాము. అండ్ ఇంకోటి నేను ఇక్కడ డోర్ దగ్గర ఒక ఎంబలం అబ్జర్వేషన్, 100th యానివర్సరీ ఎడిషన్ సంథింగ్. అవునండి. దాని స్టోరీ నేను చెప్పాలి అంటే అండి, మన ఇండియాలోకి వచ్చే కార్స్ అన్ని కూడా అండి బాగా
హై ఎండ్ వర్షన్స్ లాంచ్ చేస్తారండి వాళ్ళు. ఇప్పుడు ఇదే కార్ మనము లండన్లోకి వెళ్ళి షోరూమ్లోకి వాకింగ్ చేస్తే వాళ్ళకి ఒక 10-20 వర్షన్స్ ఉంటాయి. మన ఇండియాకి వచ్చే ఏ కార్ అన్నా కానీ దే లాంచ్ యూరోపియన్ స్టాండర్డ్ హై ఎండ్ వర్షన్స్ అంటే మనకి ఆ చూస్ చేసుకునే ఆప్షన్స్ అది ఉండదు. సో దిస్ కుడ్ బి ద టాప్ మోడల్ అక్రాస్ ద వరల్డ్ అండ్ వీఆర్ గెటింగ్ ద ఓన్లీ ద హైయెస్ట్ మోడల్ ఇన్ ఇండియా. అది మనము వేరే కంట్రీస్లో లాగా ఇఫ్ యూ హ్యాడ్ ఆల్ వీల్ డ్రైవ్ కాకుండా ఉట్టి ఫ్రంట్ వీల్ డ్రైవ్ రియర్ వీల్ డ్రైవ్ తీసుకొని ఉంటే మనకి రేంజ్ పెరిగేది, కాస్ట్ తక్కువకి వచ్చేది. సార్ ఇంకోటి, ఈ కార్ పర్చేస్ చేసే ముందు మీ ఇంటికి ఏదైనా ర్యాంప్ రెనోవేషన్ లాంటివి చేశారు ప్లాన్ చేసుకోవడం, లేకపోతే అలానే ఉండేరా ఫస్ట్ నుంచి? యాక్చువల్లీ మాకు వీ హ్యావ్ అ సెకండ్ హౌస్ ఇన్ జూబ్లీహిల్స్ అండి. దానికి సెల్లర్ కొంచెం స్టీప్ గా ఉంటుంది, అక్కడికి వెళ్ళట్లేదు ఈ కార్ కోసం వెళ్ళట్లేదు. సో ఈ కార్ అక్కడికి వెళ్ళలేదు అనమాట, ఇక్కడ ఈ ఇంట్లోనే పెట్టుకోవాలి. అది చూసుకొని కొనాలి. నేను చెప్పాను కదండి, ఈ కార్ ఎవరైనా ఉండని, ఇట్ కుడ్ బి ల్యాంబో, పోర్షే, దిస్ కార్, ఎనీ కార్, దీస్ కార్స్ కెన్ నాట్ బి ట్రీటెడ్ లైక్ ఎన్ ఎవ్రీడే కార్స్ అండి. యూ ఆల్వేస్ నీడ్ టు హ్యావ్ ఎ టొయోటా which I have it at home. దాని పర్పస్ అది, దీని పర్పస్ ఇది. రెండు నేను కలెక్షన్ చూశాను, అన్ని ఏవైతే మన ఇండియన్ రోడ్స్ కానీ ఈ రోజు ప్రెసెంట్ ఉండాలో మన ఇంట్లో కార్లు, ఆ కలెక్షన్స్ అన్ని ఉన్నాయి మీ ఇంట్లో. అవునండి. లైక్ థార్, ఫార్చునర్, ఇంకోటి X4. సో ఇది విన్సర్ అయితే డెఫినెట్లీ ఈ లోకల్లో తిరగాలి అంటే డెఫినెట్లీ ఉండాలి ఒక ఎలక్ట్రిక్ కార్. దట్స్ మై మ్యూల్ అండి. we use it like anything. Within 6 months I have clocked 10,000 kilometers. అయితే ఆమె ఆటో ఎంతూజియాస్ట్ అండి, ఆమె పెట్రోసెక్షువల్. నాకు మంచి ప్రతి ఒక్క కేటగిరీలో ఒక కారు ఉండాలని నా చిన్నప్పటి కళ. అది నెరవేరడానికి బహుశా 30 ఏళ్ళు పట్టింది. నేనేం చెప్తానంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ద వరల్డ్ అండి. చీప్ డోపమైన్ ఉంది. నేను ఈ కార్ వేసుకొని పండి కట్టుకొని ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్ళి మేము ఆటో ఎక్స్పోకి ఎందుకు వెళ్తామంటే వీఆర్ గోయింగ్ ఫర్ అ పర్పస్. ద పర్పస్ ఇస్ to inspire the younger generations, not to go for a cheap entertainment. ఆ చీప్ డోపమైన్, ఆ పాన్, ఆ మెసేజ్లు, ఆ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ వెళ్ళకండి. అది ఫ్యూ సెకండ్స్. వాళ్ళు చదవాలి, వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళాలి, వాళ్ళు జాబ్ చేయాలి, వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడాలి. దే షుడ్ మేక్ దేర్ పేరెంట్స్ ప్రౌడ్. వాళ్ళకు ఒక మంచి ఇల్లు, మంచి కార్ అనేది అది ఇక్కడ పెద్ద విషయం. కానీ మనం ఫారిన్ కంట్రీస్లో చూస్తా అండి. ఐ వాజ్ ఇన్ UK and US for 7 years. అక్కడ మామూలు జాబ్ చేసేవాడికి కూడా ఒక ఇల్లు, కార్ అనేది చాలా చిన్న విషయం అది. సో ఐ స్ట్రాంగ్లీ అర్జ్ ద యంగర్ జనరేషన్స్, దిస్ ఈస్ ద ఈజియెస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. 10 లక్షల సంవత్సరాల మానవాళి చరిత్ర ఉన్న టైంలో ఇప్పుడు ఇంటర్నెట్ అనే ఏదైతే బూన్ ఉందో దాన్ని వాడుకొని ఎవరైనా రిచ్ అవ్వచ్చు అండి. కానీ మీరు ప్రొడ్యూసర్ అవ్వండి, కన్జ్యూమర్ అవ్వకండి. అది ఆ కేటగిరీని ఎవరు మార్చలేరు. యూ బీ ద పర్ఫార్మర్, యూ బీ ద ప్రొడ్యూసర్, యూ బీ ద ప్రొవైడర్, డోంట్ బీ అ టేకర్ ఆర్ అ కన్జ్యూమర్. కన్జ్యూమర్స్ హ్యావ్ నో వాల్యూ ఇన్ ద సొసైటీ. మంచి మెసేజ్ చేశారు, ఫైనల్ గా మంచి మోటివేషన్ చేశారు. ఎస్ అండి. ఐ వాజ్ ద వన్ హూ గాట్ ఇన్స్పైర్డ్ అండి. నేను ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఈ కాలేజ్లో ఇలాంటి కార్ కొనాలనుకున్నాను. అప్పుడు నాకు ఇంత టైం పట్టింది ఈ కార్ తెచ్చుకోవడానికి. Finally getting back home. Thank you so much, sir. Oh, it was a pleasure hosting you, Andy. Thank you so much. I thoroughly enjoyed. Thank you, sir. Thank you, sir. అదేదో వెల్కమ్ బాయ్ గుడ్ బై చెప్తున్నట్టు మంచి ట్రీట్ చేస్తున్నాయి డోర్స్ రెండు. Thank you so much. You're most welcome, Andy. It was very nice meeting you. Thank you, sir. Thank you for including me. Yes. చూశారు కదా, ఇలాగే మీరు కూడా లగ్జరీ కార్ రివ్యూస్ ఇవ్వాలి అనుకున్నా మన ఛానల్ ఆల్వేస్ వెల్కమ్. హైదరాబాద్ నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా నేను మీ వరకు వచ్చి రివ్యూస్ తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసేవాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మాత్రం మర్చిపోవాలి.